అరే ఇగో వచ్చినావు అనే బుజ్జి. ఇగో వీడు ఊళ్ళకు వరి కోసే మిషన్ని కిరాయి తీసుకొచ్చి నడిపిస్తాను పిల్ల. ఇక వీడు నా తమ్ముని కొడుకే కదా, నా దగ్గర మనిషే కదా, లోకం మీద నడిచినంత కిరాయికే నడతాయి కదా మిషన్ అని వీని కిరాయి ఎంత అని అడగకుండా తీసుకొచ్చావు. నా వరి కోయించుకున్నా. గంటకు 2500 రూపాయల కిరాయి పాత లెక్కెంబడి అయితే ఇప్పుడు వీడు గంటకు 5000 రూపాయల కిరాయి ఇవ్వని అంటాను. అయితేనో ఇది పద్ధతేనా? నీ పద్ధతేనా ఆరా? మందిని ముంచి ఎంత సంపాదిస్తావురా? ఎంత బలుతావురా నీ బతుకుల? అగ్గో డబుల్ కిరాయి ఎందుకు అడుగుతున్నావే అన్న? మరి నువ్వైనా డిజైన్ దొరుకుతుంది అక్క. 200 రూపాయల బ్లాక్ లో తీసుకొచ్చి మిషన్ లో పోయి నడుపుతాను. అంటే మరి ఆ ముచ్చట మరి నువ్వు నాకు ముందుగా చెప్పవారా? నన్ను అడగవా మరి? అంటే నీకు గంటకు 5000 రూపాయలు చొప్పున నీకు కిరాయికిచ్చుడు, ఈ దున్నుడు కూళ్ళు, ఇత్తనాల కూళ్ళు, ఆ నాట్ల కూళ్ళు, కొట్టుడు మందుల కూళ్ళు, ఇవన్నీ చేసి ఆ వరి పంట పండితే నాకు ఆఖరికి ఏం మిగులుతుందిరా? వంకాయ పొట్టు. నేను ఎందుకు వ్యవసాయం చేసి అయితే ఆగు వచ్చేంద్రం కోయించుకుంటూ ఎంతో కొంత చూసి నువ్వు తాపకోసారి ఇంత కొంత అని అంటారు. ఎంత చూసియారా? ఎకరం గోయితే 10,000 రూపాయలు ఇవ్వాలి వీనికి. ఆ అన్నని ఏం చేయమంటున్నావే మరి? ఆయన డీజిల్ ను బ్లాక్ లో కొనాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్న నీకు కూడా? అక్క నువ్వు ఆడ కూర్చొని వార్తలు చదివితే నీకు ఏం తెలుస్తుంది? బయట బంగులు చూస్తున్నా ఎట్లున్నదా? ఇగో దాని సంగతి అటు ఉంచు కానీ వెనకటేసుగా పాత లెక్కెంబడి గంటకు 2500 చొప్పునే నేను కిరాయి ఇస్తా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మంచిగా ఉండేది గంతే. నువ్వు గవి నడిపే మంచిగా బెదిరిస్తారా? అంటే ఏందన్నట్టురా మరి? ఏం చేయమంటావు రా?